హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికను జస్టిస్ గవాయి ధర్మాసనం పరిశీలించింది. హెచ్సియు భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీం సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికేవేత వెంటనే ఆపాలని సుప్రీం ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపాలని చెప్పింది. ఇక కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలపై మీ దగ్గరున్న కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపేయామని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సుప్రీంకోర్టులో మరొకసారి కంచగచ్చిబౌలి హెచ్సియు భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. 3:45 నిమిషాలకు విచారణ ప్రారంభించిన జస్టిస్ గవాయి నేతృత్వం ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఏదైతే ఆ ప్రభుత్వం మొండిగా వివరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి కూడా దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వెంటనే అక్కడ జరుగుతున్న పనులను వెంటనే ఆపివేయాలి, ప్రధానంగా చెట్ల నరికివేత వంటి కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలి. ఏదైతే ఉదయం ప్రారంభమైన విచారణలో భాగంగా హైకోర్టు రిజిస్టర్ ను స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతుంది పనులకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఏదైతే ఈ నివేదిక ఆధారంగా చేసుకుని పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావించింది. ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి పనులకు ముందుకెళ్లొద్దు, అంటే 100 ఎకరాల చెట్లను కొట్టేసినట్లు కూడా నివేదిక ఉన్న నేపథ్యంలో వెంటనే చెట్ల కొట్టివేత ఆపారని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుమతి తీసుకున్నారని చెప్పేసి తీసుకున్నారా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కఠిన విషయం, అన్ని పనులు ఇక్కడి నుంచి ఆపేయాలని చెప్పేసి ఎకరాల్లో ఆ స్థలంలో ఇలా పెద్ద పెద్ద చెట్టు వృక్షాలు ఉన్నాయి, అనేక జంతు జాలం ఉంది, అనేక పక్షులు ఉన్నాయని చెప్పేసి కూడా సీనియర్ నాయకులు ఆ కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. హైకోర్టులో విచారణ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇంత జరుగుతుంది కాబట్టి మేము సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రిజిస్టర్ హైకోర్టు రిజిస్టర్ వాటికెళ్ళి ఆ పొజిషన్ ఏముంది అని చెప్పేసి రిపోర్ట్ కూడా అడిగామని చెప్పేసి చెప్పింది. అది దానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి కూడా మాకు రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనిపైన ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఏ విధంగా సూచన చేసిన దానిపై అండర్ రూల్ 16/1923 రూల్ వేర్ దానిపైన ప్రకారం ఒక కమిటీ ఫామ్ చేయాలి, కమిటీని 1 month లో ఫామ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి, 6 నెలలో ఈ అంతా కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి
ప్రభుత్వ సిఎస్ రాష్ట్ర సిఎస్ కు పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ పనులను ఆపకపోతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పింది. అంతేకాకుండా ఏదైతే ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ విధంగా ఈ అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేయాల్సి చెప్పింది. దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా మరొకసారి రిజిస్టర్ నుంచి అడిగిన చెప్పింది. ఇప్పటికే చాలా చెట్లు నేలకొరిగాయి, చాలా చెట్లను కూడా గొడ్డలి నరికేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నివేదించిన అందుల నేపథ్యంలో ప్రస్తావించింది. ఇప్పటికైనా అందులో చాలా చెరువులు ఉన్నాయి, అంతేకాకుండా అక్కడ జింకలు వంటి జంతువులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మరి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాటికి అందుకోసమే సుమోటోగా మేము రిస్క్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పింది. మొత్తానికి ఏదైతే ఈ కంచిగచ్చిబౌలికి సంబంధించిన విచారణను ఇప్పటికీ అందించారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో అనేక చెట్లు ఉన్నాయి, అనేక జంతుజాలాలు ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయి, ఇందులో చెరువులను కూడా ఉన్నట్లు మా దృష్టికి తీసుకొచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఏదైతే కంచిగచ్చిబౌలికి సంబంధించిన ఎస్సీఓ ల్యాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు చేసింది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు పనులు మొత్తంగా చూసుకుంటే సుప్రీంకోర్టు మొత్తంగా హెచ్సియు పై తీవ్ర విచారణ జరిపిన తర్వాత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి హెచ్సియు భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్.